హలో! హాయ్! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ సండే. సో, ఇవాళ నేను చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ ఇది వాష్ చేసుకున్న చికెన్ అనమాట. ఈ చికెన్‌లో మనం ఏమేమి వేసుకుంటామో ఇవన్నీ నీట్‌గా ఇప్పుడు క్లియర్‌గా మీకు చూపిస్తాను నేను. ఫస్ట్ వచ్చేసి పసుపు తీసుకుంటున్నాను. హాఫ్ స్పూన్‌లో స్పూన్‌లో హాఫ్ అనమాట పసుపు. అలాగే మేము కొంచెం స్పైసీ ఎక్కువ తింటాము. కారం పొడి మళ్ళీ సపరేట్‌గా మళ్ళీ బిర్యానీలో కానీ మళ్ళీ చికెన్ గ్రేవీలో కానీ వేసుకోవాల్సిన అవసరం లేకుండా నేను ఫస్టే నాకు ఎంత కావాలో అంత మిరప్పొడి ఇప్పుడే వేసేసుకుంటున్నాను అనమాట. అండ్ తర్వాత ధనియాల పౌడర్ 1½ స్పూన్. ఇది చాలా చిన్న స్పూన్ అండి. చిన్నదంటే మరీ చిన్నది కాదు. 1½ స్పూన్ ధనియాల పౌడర్. తర్వాత గరం మసాలా పౌడర్. ఓకే, 1 స్పూన్ అంతా. లిటిల్ బిట్ చాలు, సరిపోతుంది. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను ఇది. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాను. ఇంత సరిపోతుంది. తర్వాత దీంట్లో మనం పెరుగు అనేది యాడ్ చేసేసుకున్నాము. పెరుగు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. దీంట్లో పెరుగు వేస్తేనే చికెన్ అనేది మంచిగా మనకి కలుస్తుంది. చూస్తున్నారు కదా, పెరుగు వేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకొకసారి చెప్పేస్తాను నేను. తర్వాత సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ 1 స్పూన్ సాల్ట్. తర్వాత ఆయిల్ 1 స్పూన్ ఆఫ్ ఆయిల్. 1 స్పూన్ ఆయిల్ అనమాట. దీన్ని మనము మిక్స్ చేసేసుకుందాం ఇప్పుడు. ఓకే, ఏమేమి వేసుకున్నాలో మళ్ళీ ఇంకొకసారి చెప్పేస్తాను. ఫస్ట్ హాఫ్ స్పూన్ అంతా పసుపు, తర్వాత కారం పొడి తర్వాత ధనియాల పౌడర్ వేసాను. ధనియాల పౌడర్ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత గరం మసాలా పౌడర్ వేసాను. గరం మసాలా పౌడర్ వేసిన తర్వాత మజ్జిగ వేసుకున్నాను. అది పెరుగు వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసాను అనమాట. దీన్ని మనము కలిపేసుకున్నాం. ఓకే, ఇది కలిపేసుకున్న తర్వాత సో నాకు ఈ ట్రైప్యాడ్ అనేది లేదు, నేను పట్టుకోవడానికి నాకు కంఫర్ట్ ఉండదు. సో అది కలిపేసి మొత్తం ఇప్పుడు వేసినవన్నీ కలిపేసి దాన్ని మనము ఒక 1 అవర్ అనేది పక్కన పెట్టేస్తాము. అలాగే నేను బిర్యానీ రైస్ తీసుకోవట్లేదు, బాస్మతి రైస్ తీసుకోవట్లేదు, నార్మల్ రైసే తీసుకున్నాను. బాస్మతి రైస్ ఉందేమో అనుకున్నాను, బట్ లేదు బిర్యానీకి. సో అందుకని నేను నార్మల్ రైసే ఒక 1 అవర్ నానబెట్టేసాను. ఆల్రెడీ అది నానేయాలి ఇప్పుడు. సో అది సేమ్ 1 అవర్ నానేసిన తర్వాత ఫర్దర్ ప్రొసీజర్ అనేది నేను మీకు చూపిస్తాను. సింపుల్గా మన ఇంట్లో మనము, అలాగే బ్యాచిలర్స్ కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలి ఏంటి అని అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సింపుల్ ట్రిక్ అనమాట. ఓకే,